మడవ తిప్పను అన్న పెద్ద మనిషి మరి ఏ విధంగా తను ఎన్నికల సందర్భంలో కానీ గతంలో ఉద్యమం సందర్భంలో మాట్లాడిన మాటలను ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమైన పరిపాలన అందించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా మరి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడ్డదా, కొందరు వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడడానికి దోహదపడ్డదా అనేదే ఇక్కడ మనం పరిశీలించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అప్పు చేయడం తప్పు అని నేను అనడం లేదు, ఏ వ్యక్తి కూడా అప్పు చేయడం తప్పు అని చెప్పి ఎవరు కూడా అనరు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ చేసిన అప్పును మనము ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి, మరీ ముఖ్యంగా ఉత్పత్తి వ్యయాన్ని పెంపొందించడానికి, అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి దోహదపడితే ఎవరు దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు, దాన్ని మనము ఆమోదించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. కానీ వాళ్ళ మనం చూస్తున్నాం, పేరు ప్రతిష్టల గురించో లేకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థం గురించో చేసిన అప్పును ఖర్చు పెట్టినప్పుడే ఈ సమస్య ఉత్పన్నమవుతుందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. ఒకసారి మనం చూస్తే రాష్ట్రం ఏర్పాటప్పుడు జరుగుతున్న ఏర్పాటులో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన అప్పులు చూస్తే 72,658 కోట్ల అప్పు ఉంటే ఈరోజు సరే వివిధ రకాల యొక్క అప్పులను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 6,12,343 కోట్ల అప్పు ఉన్నదనేది మన శ్వేతపత్రం ద్వారా మనకు వివరంగా మనకు తెలియజేస్తున్న విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో